హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1091కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. మొదటి న్యూస్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ Q3S ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో స్పాట్ అయినట్టుగా చూస్తుంది. దీని ప్రకారం మనకి అతి త్వరలో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రియల్మీ అయితే లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు వరకు రియల్మీ Q సిరీస్ మొబైల్స్ని ఓన్లీ చైనాలోనే లాంచ్ చేసింది. సో ఫస్ట్ టైం వచ్చేసరికి మనకి ఈ Q3Sని మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే అర్థమవుతుందన్నమాట. ఈ మొబైల్ ఆల్రెడీ మనకి 2 months అవుతున్నట్టుంది. వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇందులో స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 144 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ని చైనాలో వీళ్ళు బేస్ వేరియంట్ అంటే 6GB 128GBతో అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. దాని ప్రైస్ చూస్తే అక్కడ 17,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో అదే ప్రైస్ కనుక మన ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొస్తే మాత్రం అల్టిమేట్ అయిపోతుంది. కానీ ఆ ప్రైస్లోకి అయితే వీళ్ళు తీసారు. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే చిప్ షార్టేజ్ ఉంది. ఇవన్నిటిని వీళ్ళు దృష్టిలో పెట్టుకుని నాకు తెలిసి 22కి తీసుకెళ్ళిపోతారేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా నుంచి నోకియా G21 ఈ మొబైల్ని మన ఇండియాలో ఫిబ్రవరిలో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే న్యూస్ వస్తుందన్నమాట. ఈ మొబైల్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.5 inches HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మెయిన్ కెమెరా 50 MP అయితే సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 MP, ఫ్రంట్ కెమెరా 8 MP అయితే ఉండబోతుంది. ఇది మనకి 4G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో తీసుకురాబోతున్నారు. ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారనే దాని మీద ప్రస్తుతానికి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. ఇది బిలో బడ్జెట్లో తీసుకురావాల్సిన మొబైల్ అనమాట. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అలాగే అనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఎలా తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ HoloLens 2 మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ని ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ ఇంత ముందు తీసుకొచ్చింది అనుకోండి మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ని. కాకపోతే ఎప్పుడు మన ఇండియాలోకి అయితే వీళ్ళు వీటిని తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చేసరికి మన ఇండియాలో తీసుకొచ్చినట్టు వస్తుంది. వీటిని వచ్చేసరికి 2019లో వీళ్ళు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో సో డెమోకి అయితే తీసుకొచ్చారు. వాసిట్ది వీటిని ఆల్రెడీ వీళ్ళు యూఎస్లో లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ చూస్తే 2,60,000 రూపాయల దగ్గర అక్కడ ప్రైస్ పెట్టినట్టుగా చూస్తుంది. సో మరి ఇండియాలో ఏ ప్రైస్లో తీసుకొచ్చారో తెలియదు. ప్రస్తుతానికి అయితే లాంచ్ చేశారు. ఎవరైతే ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళకే అందిస్తున్నట్టుగా ఉన్నారు. ప్రైస్ ఇండియా ప్రైస్ అయితే బయటికి రాలేదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 8 సిరీస్ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఆల్రెడీ వీటికి సంబంధించిన ర్యాండర్స్ గతంలో ఒకసారి బయటకు వచ్చినాయి. ఈసారి మనకి హ్యాండ్స్ అండ్ ఇమేజెస్ ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో ఇక్కడ చూస్తే ఈ మొబైల్ మనకి చూడడానికి ఇంత ముందు మనకి పోకో M సిరీస్ మొబైల్స్ తీసుకొచ్చింది. బ్యాక్ సైడ్ ఆ షేప్ అయితే అలా ఉందన్నమాట. కెమెరా మోడ్యువల్ దగ్గర కనుక చూసినట్టయితే మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అర్థం అవుతుంది. కాకపోతే మనకి కెమెరా బంపింగ్ అయితే మాత్రం త్రోట్ పైన టాప్ లో మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. సో ఒప్పో ఇంత ముందు తీసుకున్న 5X3 ఉన్నది చూసారా. సో ఇంచుమించు అటువంటి బంపింగ్ అయితే మనకి కెమెరా దగ్గర కనిపిస్తుంది. కాబట్టి పైన మొత్తం త్రోట్ టాప్ మొత్తం అంతే ఇదైతే కనిపిస్తుంది. సో ఈ మధ్య కంపెనీలు చూస్తుంటే కొద్దిగా రియలైజ్ అవుతున్నాయి అనమాట. 4 కెమెరాలు 5 కెమెరాలు వదిలేసి మళ్ళీ 3 కెమెరాలు 2 కెమెరాలకి అయితే దిగిపోతున్నాయి. ఎన్ని కెమెరాలు ఇచ్చినప్పటికీ ఉపయోగం అయితే లేదు. వాటిలో మనం గట్టిగా వాడితే 2 కెమెరాల మించి ఎక్కువగా అయితే యూజేజ్ కూడా ఉండదన్నమాట. సో ఇంకెందుకులే అని చెప్పేసి ఆ స్పేస్ ఏదైతే ఉందో వాటిని మిగిలిన వాటికి యూజ్ చేద్దాం అని చెప్పేసి ఇక ట్రిపుల్ కెమెరాలకు దిగింది. రాబోయే రోజుల్లో మనకి ఇంకా 2 కెమెరాలు మళ్ళీ సింగిల్ కెమెరాని చూడడానికి ఉంటుంది. ఇక అలాగే ఒప్పో 5X5 అలాగే 5X5 Pro ఈ 2 మొబైల్స్ మనకి 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినాయి అనమాట. ఇక్కడ ఒకసారికి 2 మొబైల్స్లో మనకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. అయితే గతంలో ఉన్న రూమర్స్ ఏంటంటే మనకి 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ వస్తాయని చెప్పేసి గతంలో రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మాత్రం మనకి 80W అని తెలుస్తుంది. ఇంత ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన మోడల్ అంటే వీళ్ళు 4ని అయితే స్కిప్ చేశారు. 5X4ని 5X3లో చూసుకుంటే మనకి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇప్పుడైతే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మొబైల్స్ రాబోతున్నాయి. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటున్నాయి. అంటే మనకి ప్రోలో చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంటే మనకి 5X5 కనుక చూస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Note 11 సిరీస్ మొబైల్స్ని మనకి గ్లోబల్గా 26వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పి నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు వస్తున్న కొత్త న్యూస్ ప్రకారం కానీ చూస్తే వీళ్ళు మొత్తం 5 మొబైల్ మోడల్స్ని అయితే ఇక్కడ లాంచ్ అయిపోతున్నట్టు చూస్తుంది. అంటే నోట్ సిరీస్లోనే 5 మోడల్స్ అయితే ఉండబోతున్నాయట. అందులో మనకి Note 11S, Note 11 Pro, Note 11 Pro 4G అంటే ఇంకోటి 5G ఇంకోటి 4G ఉంటుందన్నమాట ప్రోలోనే. అలాగే ఇంకా Note 11 Pro ప్లస్ 5G అలాగే Note 11 ఇలాగ మొత్తం 5 మోడల్స్ అయితే ఉండబోతున్నట్టుగా సో ఇప్పుడు కొత్త లీక్స్ అయితే వస్తున్నాయి. ఇందులో కనుక చూస్తే మనకి Note 11S మొబైల్ ఏదైతే ఉందో ఆల్రెడీ రెడ్మీ ఇండియాలో టీచ్ చేయడం అయితే ఎప్పుడో స్టార్ట్ చేసింది కదా. సో దీనికి సంబంధించి మరికొ లీక్ అయితే బయటకు వచ్చింది. సో దీని ప్రకారం చూస్తే ఇందులో మనకి AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టుగా సో తెలుస్తుందన్నమాట. ఈ Note 11S ఒకే మొబైల్ తీసుకొస్తారా లేకపోతే దీంతో పాటు ఇంకో 2 మొబైల్స్ ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K50 సిరీస్ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో సైబర్ ఇంజిన్ వైబ్రేషన్ మోటార్ అయితే ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ వైబ్రేషన్ మోటార్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏవైతున్నాయి వీటితో కంపేర్ చేసి చూస్తే 3 times ఇంకా పవర్ఫుల్ ఉంటుందని చెప్పేసి సో ఇప్పుడు రెడ్మీ అయితే చెప్తుందన్నమాట. ఈక్వల్ టు వీళ్ళు యాపిల్ మొబైల్స్ ఉన్నాయి కదా. సో యాపిల్ రీసెంట్గా తీసుకొచ్చిన లేటెస్ట్ మొబైల్స్ వాటిలో ఉండే వైబ్రేషన్ మోటార్తో ఈక్వల్గా ఉంటుంది. ఇదే ఆండ్రాయిడ్లో
మొదటి పవర్ఫుల్ మోటార్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక అలాగే షౌమీ ఈ రోజు మన ఇండియాలో Xiaomi 11T Pro ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. 5G సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక ఈ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విటెక్స్ తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇంకా ఇందులో రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా సరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఇక స్టోరేజ్ చూస్తే 128GB ర్యామ్ వచ్చరికి 8GB ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మనకి 39,999 రూపాయలు. 8GB 128GB వేరియంట్ ప్రైస్ పెడితే 8GB 256GB వేరియంట్ ప్రైస్ 41,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక 12GB 256GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 43,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక ఈ మొబైల్ని అమెజాన్ అండ్ mi.com ద్వారా అయితే సేల్కి తీసుకొస్తున్నారనమాట. సిటీ బ్యాంక్ కార్డు కనుక యూజ్ చేసి పర్చేజ్ చేస్తే, అది కూడా ఈఎంఐలో బేస్ మీద పర్చేజ్ చేస్తే ఇంకో 5,000 రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అంటున్నారు. ఇది కాకుండా మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తే ఓల్డ్ మొబైల్ని దాని మీద కూడా ఒక 5,000 డిస్కౌంట్ అయితే లభిస్తుందంట. సో ఇప్పుడు అంటే 2022లో మనకి కొత్త జనరేషన్ ప్రాసెసర్లు వచ్చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ప్రాసెసర్తో 40,000 రూపాయల మొబైల్స్ ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మొన్న చూస్తే OnePlus కూడా అలాగే తీసుకొచ్చింది, OnePlus 9RT. అలాగే సామ్సంగ్ కూడా S21 FE మొబైల్ లాస్ట్ ఇయర్ ప్రాసెసర్తో వాళ్ళు కూడా 40,000 రూపాయలు దాటిచ్చి మొబైల్ ప్రైస్ అయితే తీసుకొచ్చారు. సో ఇంత ప్రైజెస్ అంటే ఈ ఇయర్ మరి జనాలు ఆలోచిస్తారని చెప్పి వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఒక విధంగా చెప్పాలనుకుంటే మనకి OnePlus 9RTతో కంపేర్ చేసుకుంటే ఈ Xiaomi 11T కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ప్రైస్ ఎక్కువైంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దీని యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అయితే ఇప్పుడు యూట్యూబ్ తీసుకొచ్చింది అనమాట. ఓన్లీ యూట్యూబ్ ప్రీమియం ఒకటే కాకుండా యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఇప్పుడు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొచ్చింది. కొన్ని కంట్రీస్ వరకు తీసుకొచ్చింది, సెలెక్టెడ్ కంట్రీస్. అందులో చూస్తే మన ఇండియా కూడా అయితే ఉందన్నమాట. సో మన ఇండియాలో చూస్తే మీరు సంవత్సరానికి 1,159 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా 1,159 రూపాయలు పే చేసి మీరు యూట్యూబ్లో ఏ వీడియో చూసినప్పటికీ సో మీకు అడ్వర్టైజ్మెంట్స్ అంటే యాడ్స్ అయితే ప్లే అవ్వవు. అలాగే యూట్యూబ్ మ్యూజిక్లో కూడా మీకు ఎటువంటి యాడ్స్ అయితే ప్లే అవ్వవు. ఇక నెక్స్ట్ చూస్తే Garmin Venu 2 Plus స్మార్ట్ వాచ్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసిందనమాట. ఈ స్మార్ట్ వాచ్లో మనకి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, హెల్త్ స్నాప్ షాట్ కూడా అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్లో చూసుకున్నట్టయితే మొత్తం 3 గూగుల్ అసిస్టెంట్, సిరి అలాగే వచ్చేసరికి బిక్స్బై ఈ 3 సపోర్ట్ అయితే వీటిలో ఉంటుందన్నమాట. ఇది మనకు 1.3 ఇంచెస్ MOLED రౌండ్ డిస్ప్లే అనమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇంకా ప్రైస్ చూస్తే మనకి 46,990 రూపాయలు ఇక్కడ ఇండియాలో వీటి ప్రైస్ అయితే పెట్టారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో పాప్ 5 Pro ఈ మొబైల్ ఫోన్ ని మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఒక గో ఎడిషన్ మొబైల్ అనమాట. ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చరికి 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూస్తే 32GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 3GB ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి ఏం ప్రాసెసర్ అనేది వీళ్ళు చెప్పట్లేదు. సో సిగ్గుపడుతున్నారంటే ఇదేదో చెప్పుకోలేని ప్రాసెసర్ అయి ఉండొచ్చు. ఇక రేసెట్ కెమెరా చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా ఏ కెమెరా అంటున్నారు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 గో ఎడిషన్తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 8,499 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. 8,500 రూపాయలు మనం ఈ మొబైల్ పెట్టి గో ఎడిషన్ మొబైల్ జనాలు ఎలా కొంటారనుకుంటున్నారు మరి నాకైతే అర్థం కాలేదు. సో 8,500 పెడితే మనకి స్టాండర్డ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. మళ్ళీ గో ఎడిషన్ మొబైల్కి ఎవరు వెళ్తారు? ఎందుకంటే అవి అన్ని యాప్స్కి కూడా సపోర్ట్ అయితే చేయదు. అది ఒక లైట్ ఓఎస్ అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ నుంచి వీళ్ళు స్టార్ లింక్ ఇంటర్నెట్కి సంబంధించిన 49 శాటిలైట్స్ని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఆకాశంలోకి అయితే పంపించారనమాట. దీంతో చూసుకుంటే మొత్తం 2,000 శాటిలైట్స్ని వీళ్ళు పంపించేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి స్టార్ లింక్ చూస్తే శాటిలైట్ ఇంటర్నెట్ని అయితే ఆఫర్ చేస్తుంది కదా, దానికోసం వీళ్ళు వచ్చేసరికి ఈ శాటిలైట్స్ అన్నింటినీ స్పేస్లోకి అయితే పంపించేస్తున్నారు అనమాట. ఇక అలాగే మనకి టెస్లా మన ఇండియాకి ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనందరం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. ఆల్రెడీ మన ఇండియాలో కొన్ని స్టేట్స్ వచ్చేసరికి ఇన్వైట్ కూడా చేసినాయి, మా స్టేట్లో మీరు ఈ టెస్లా అయితే పెట్టుకోమని చెప్పేసి. అందులో చూసుకుంటే తెలంగాణ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్ అలాగే తమిళనాడు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఈ లిస్ట్లో కర్ణాటక చేరినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ పాటికల్లా అయితే మరి టెస్లా వెహికల్స్ మన ఇండియాకి వచ్చేయాలి. కాకపోతే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కరెంట్ పోయింది, మళ్ళీ వచ్చింది. ఏంటో అన్ని పోస్ట్ పోన్ అవుతూ వచ్చినాయిగా. అందులో ఈ వెహికల్స్ కూడా అనుకో చెప్పుకోవాలి. మెయిన్గా చూసుకుంటే చిప్ షార్టేజ్ ఏంటి డల్ అయినట్టుంది కదా, ఎక్కడో డల్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ 9 అండ్ 9 Pro ఈ 2 మొబైల్స్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు రియల్మీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయితే
చెప్తున్నాడు అనమాట. ఈసారి మనకి రియల్మీ 9 ప్రైస్ వచ్చేసరికి అబౌవ్ 1500 అయితే ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇందులో మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్తో పాటు మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ప్రీవియస్కి వచ్చిన లీక్స్ ప్రకారం మనకి 810 ప్రాసెసర్ ఉంటుందన్నారు. 920 ప్రాసెసర్ అంటే డెమెన్సిటీ 920 అండ్ 810 ప్రాసెసర్ ఉంటుందని చెప్పి లీక్స్ వచ్చినాయి. ఇప్పుడు చూస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇది ఒక 5G ప్రాసెసర్. సో 5Gతో రాబోతుంది కాబట్టి ఈ మొబైల్ మనకి 15,000 రూపాయలు పైనే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఈ మొబైల్ మనకి అంటే అల్ట్రా కానివ్వండి, అలాగే S22 సిరీస్ మొబైల్స్ అన్ని మనకి నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ అల్ట్రాకి సంబంధించి మనకి ఇప్పుడు వరకు చాలా లీక్స్ అయితే బయటకు వచ్చేసినాయి. సో అందులో ఇప్పుడు భాగంగా వీటిలోని కలర్స్ అయితే మళ్ళీ రివీల్ అయినాయి అనమాట. ఇక్కడ మొత్తం మనకి 4 కలర్ వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్లాక్, వైట్, అలాగే రోజ్ గ్రే అనుకుంటా మరొకటి. సో ఈ విధంగా 4 కలర్స్ అయితే బయటకు వచ్చినాయి. అన్ని కలర్స్కి మనకి స్టైలిష్ చూసినట్టయితే బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో స్టైలిష్ కలర్స్ మరి ఎందుకు వీళ్ళు చేంజ్ చేయలేదు అర్థం కాలేదు. ఇంతకుముందు నోట్ సిరీస్లో చూస్తే మనకి స్టైలిష్ కలర్స్ని అయితే చేంజ్ చేసి అంటే మొబైల్ కలర్ని తగ్గట్టుగానే స్టైలిష్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏముందలే మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా రంగు ఎందుకని చెప్పేసి తీసుకొస్తున్నట్టుగా లేరు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.